సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. క్యాండిల్ చిన్న డ్రాప్ వేసుకుంటేనే తట్టుకోలేం. అలాంటిది నిహారి అసలుకి అలా ఫుల్ బర్న్ అయిపోతుంటే ఇంట్లో నువ్వు అసలు ఆ పెయిన్ ని అసలు ఎలా అనుభవించావు, అసలు ఎలా దాన్ని తట్టుకోగలిగావు అనేది నిజంగా పెద్ద టాస్క్. అది పెద్ద టాస్క్ అయితే దాంట్లో నుంచి బయటపడిన తర్వాత సో విధిని గెలిచిన ఒక వీర వనిత అంటారు చూసావా, అది గెలిచి మళ్ళీ బయటకు వచ్చి సొసైటీలో ఇలా ఉన్నావంటే గ్రేట్. అసలు వ్యాపారం చేసే ఆడవాళ్ళు ఉన్నారు, అనేక రంగాల్లో ఉన్నారు. అది ఎడ్యుకేషన్ అవ్వండి, వ్యాపారం అవ్వండి, ఇంకోటి అవ్వండి. కానీ ఇలా ఒక బర్న్ అయిన విక్టిమ్ బయటకు వచ్చి ధైర్యంగా నిలబడి ఈ సమాజంలో తనకంటూ ఒక ప్రత్యేక స్టేజ్ ఏర్పాటు చేసుకుని చూసారా, దానికి నేను హ్యాట్స్. సూపర్. మీరు అన్నారు పోసుకున్న తర్వాత డిస్కషన్ జరుగుతుంది ఇంట్లో, 2 hours తర్వాత నేను ఇంకా బర్న్ అయిపోయి ఇంకా అంటించుకోవాల్సి వచ్చింది నిప్పు అన్నారు. ఏంటి అసలు మీ అసలు నిప్పు అంటించుకున్న తర్వాత కూడా రకరకాలుగా ఆలోచిస్తాం కదా మనం, బతికితే ఒకలాగా బతకపోతే ఒకలాగా. ఇంకా ఆ టైంలో అది ఉండదు. లేదు, నేను ఆలోచించాను, తను ఆలోచించుంటది. నేను ఆలోచించాను. మీ ఫీలింగ్ ఏంటి అసలు ఆ టైంలో? మొత్తం నిప్పు మీ మీద ఉన్నప్పుడు బాడీ మీద అది ఆ పెయిన్ భరిస్తున్నారు, ఒక పక్క ఆలోచిస్తున్నారు, ఒక పక్క కడుపులో బిడ్డ. ఏం చెప్తారు దాని గురించి? దీని ముందు ఒక చిన్న టాస్క్ మీకు. సో ఒకసారి క్యాండిల్ అండ్ మ్యాచ్ బాక్స్ ఒకసారి తెప్పించండి. ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు కదా, సో మీ మైండ్ లో సమ్ థాట్స్ ఏవో ఉంటాయి, నేను అవేం అడగను. సో క్యాండిల్ డ్రాప్ వేసుకున్న తర్వాత మీ ఫీల్ ఏంటో చెప్పండి. ఒకసారి క్యాండిల్ ఎవరి కాళ్ళు ఇలా లైఫ్ ని ఇలా ఎవరు చేసుకోలేరు కదా. సో నా చెయ్య కాలాలని నేను అనుకోను. ఒక్కసారి మీకు మీరు ప్రయత్నం చేయండి, మీరు తీసుకుని ఎలా ఉంది. ఒక డ్రాప్ వేస్తే మనం ఆ పెయిన్ ని ఒక నిమిషం పాటు అనుకుంటాం, మనం కాలుతుందేమో ఏసేటప్పుడే అనుకుంటాం. తీసారు, తీసిన తర్వాత బర్నింగ్ సెన్సేషన్ ఉంది, స్టిల్ ఇట్ ఈస్ దేర్. ఇంకొక 5 minutes ఉంటుంది అది. ఈ టైంలో మీరు రకరకాల ఆలోచనలు అనవసరంగా వేసుకోకుండా ఉండాల్సింది. బర్నింగ్ సెన్సేషన్ ఉంది. సో నేనేం చేశానంటే, కాలుతుంది, దానికి సొల్యూషన్ లేదు, ఐ నో దట్. సో ఇప్పుడు ఏంటి, ఆ పెయిన్ ని నేను ఫీల్ అవ్వాలి. సో ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. సూసైడ్ చాలా తప్పు, నేను 100% ఖండిస్తాను. రకరకాలుగా బిల్డింగ్ మీద నుంచి దూకుతున్నారు, హ్యాంగ్ చేసుకుంటున్నారు, లేదంటే స్లీపింగ్ పిల్స్ వేసుకున్నారు, రకరకాల థింగ్స్ ఉన్నాయి. అవన్నిటి గురించి నేను మాట్లాడను. కానీ ఏదైనా సరే ఇలాంటి ఇన్సిడెంట్స్ అనుకోని సందర్భాల్లో కూడా జరిగినప్పుడు నాకు అయిపోయింది, నాకు కాలిపోయింది అనటం కాదు, దాన్ని రియాలిటీని మనం మార్చకుండా అసలు అది నాకెందుకు జరిగింది, సో దీని నుంచి నేను ఎలా బయటపడాలి, లేదా అట్లీస్ట్ నా కడుపుకి నేను తినాలి. నా మీద కొంతమంది ఇన్వెస్ట్మెంట్ పెట్టుంటారు పేరెంట్స్, ప్రేమ కావచ్చు, డబ్బులు కావచ్చు, ఏదైనా వాళ్ళ టైం కావచ్చు. సో వాళ్ళకి బర్డెన్ అవ్వకుండా మనకి మనం బయటపడాలి అన్న ఆలోచన ప్రతి ఒక్కళ్ళు చేయాలి. నేను అది చేశాను. జరిగింది ఏదో జరిగిపోయింది, జరిగింది. తర్వాత గురించి నేనే ఆలోచించాలి, అంతే. ఇప్పుడు ఉరిశిక్ష విధిస్తారు, ఎంతో మంది ఎన్నో రకరకాల తప్పులు చేస్తూ ఉంటారు. సో వీళ్ళందరికీ ఉరిశిక్ష విధించిన తర్వాత కూడా నీ చివరి కోరిక ఏంటని అడుగుతారు జనరల్ గా. అవును, నీ చివరి కోరిక ఏంటని చెప్పినప్పుడు వాళ్ళు డిజైర్ చెప్తారు, నాకు ఫుడ్ అంటారు, లేదా వాళ్ళని కలవాలి, వీళ్ళని కలవాలి అంటారు. సో అట్లాగే మాలాంటి వాళ్ళని ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత నువ్వు తప్పు చేసావు, నువ్వు నీ లైఫ్ స్పాయిల్ చేసుకున్నావు, నీ ఫ్యామిలీ ఇబ్బంది పడుతుందని కాదు, దాని నుంచి మేము బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు మమ్మల్ని ఇంకా కుంగదీయొద్దు అని చెప్తాను నేను. సో సమాజంలో వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. 100%. ఈ పెయిన్ కన్నా సొసైటీ నుంచి వచ్చే పెయిన్ ఎక్కువగా ఉంది. దాంతో కంపేర్ చేస్తే బర్న్స్ పెయిన్ నాకు నథింగ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై సెల్ఫ్. అది నాకు నథింగ్. ఇనిషియల్ గా ఎక్కువ భరించావమ్మా? భయంకరంగా భరించాను. ఎందుకు బ్రతికానా, ఫైట్ చేసేదాన్ని, నన్ను ఎందుకు బతికిచ్చారు అని చెప్పి, నీ స్వార్థం కోసం నన్ను బతికిచ్చారు. వాళ్ళకి పాపం ఫ్రస్ట్రేషన్ వస్తే, చస్తే చచ్చిపో, మాకు సంబంధం లేదు, ఇంకా అనవసరంగా బతికిచ్చాం. వాళ్ళ పెయిన్ వాళ్ళకు ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు మనీ స్పెండ్ చేయగలరు కానీ వాళ్ళ ఎమోషన్స్ నా మీద స్పెండ్ చేయలేరు కదా. సో అట్లా